నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పని ప్రదేశంలో మహిళలపై బాలికలపై లైంగిక వేధింపులు జరిగితే ఎటువంటి వారినైనా న్యాయస్థానం వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్ట ప్రకారం శిక్షిస్తారని సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ నాగా వెంకటలక్ష్మి అన్నారు. అద్దంకి కోర్టు సముదాయాల భవనంలో గురువారం న్యాయవాదులకు, పారాలీగల్ వాలంటీర్లకు మహిళలపై లైంగిక వేధింపుల చట్టం మీద అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా జడ్జి నాగ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, పని ప్రదేశంలో మహిళలకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించమని, తద్వారా లైంగిక వేధింపులను నివారించవచ్చు అన్నారు. పని ప్రదేశంలో మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేస్తే న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అన్నారు. పోస్ట్ చట్టం అనేది అన్ని పని ప్రదేశాల్లో వర్తిస్తుందన్నారు. పోస్ట్ చట్టం ప్రకారం నిబంధనను ఉల్లంఘించిన లేదా ఉల్లంఘించడానికి ప్రయత్నించిన 50,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారని జడ్జి నాగ వెంకటలక్ష్మి చెప్పారు. పోస్ట్ చట్టం గురించి న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని జడ్జి తెలియజేశారు. ఒక లీగల్ నాలెడ్జ్ ఉండే పర్సన్ వేస్తారు, తర్వాత ఎన్జిఓస్ దాంట్లో ఖచ్చితంగా అదర్ దెన్ ఫార్వర్డ్ క్యాస్ట్ అదర్ దెన్ ఉండే వారిని ఖచ్చితంగా ఎస్ఎస్టీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అవుట్ ఆఫ్ మెంబర్స్ హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ ఉండండి అట్లా కమిటీ అలా లేకుండా తీసుకుంటారు. ఎందుకంటే కొంచెం ఫ్రీగా వాళ్ళకు చెప్పేదాన్ని మనం యాక్ట్ పరంగా గ్రాంట్స్ ఒకసారి చూసుకుంటే మనం పోక్సో యాక్ట్లో చదువుకున్నట్టే ఇందులో కూడా అంటే వాట్ ఈస్ సెక్షువల్ హరాస్మెంట్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ ఏదైనా ఇబ్బంది పెట్టడమే కాదు, మనం మీనింగ్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ మెసేజెస్ పంపించినప్పుడు అట్లాంటివి కూడా వస్తాయి. అవన్నీ మీకు స్పెసిఫిక్గా చెప్పడం మీరు ఎక్కడ మెంబర్స్గా ఈ తాలూకా బ్లాక్ వైజ్, వార్డ్ వైజ్ అలా తీసుకుంటారు. ఇద్దరు మెంబర్స్ చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ అనేది మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళలో ఒకళ్ళు ఖచ్చితంగా లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళుగా చూసుకుంటారు. ఎక్స్ అఫిషియల్ మెంబర్ కూడా ఉంటారు. టర్మ్ ఇయర్స్ అంటే వీళ్ళ వరకు కొంచెం నామినల్గా ఆన్రోడింగ్ మెథడ్ మన అంటే ఇవి కమిటీస్ అన్నీ వేసారా అనేది ఒకసారి ఎంక్వైరీ చేస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇన్స్టిట్యూషన్స్లో ఈ కమిటీ వేయలేదు. అంటే డ్యూ అన్అవేర్నెస్, అందుకని ఇప్పుడు అందరినీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది పెట్టారు. అదే ఇప్పుడు ఒక కేసులో ఏమైందంటే ఒక కమ్యూనిటీ కొంచెం రిజర్వ్డ్ కమ్యూనిటీ కొంచెం ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఒక లేడీ అప్పుడు వర్క్ చేస్తుంది. ఒకతను వచ్చి పక్కన ఆమె కండిషన్ లేకపోతే ఆమె షీజ్ లంచ్ చేసుకుంటున్నారు. ఆమె అక్కడికి వచ్చి అతని నుంచి పర్సనల్ విషయాలని చెప్తూ ఉంటారు. ఆమెది డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో సెక్షువల్ హరాస్మెంట్. అంటే తను ఇబ్బంది పడే విధంగా తనకి పెద్ద నాలెడ్జ్ లేదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాదు, వచ్చి అంటే అతను ఇంటెన్షన్ తేడాగా ఉంటుంది. అట్లాంటి ఈవెన్ దట్ ఇన్సిడెంట్ కూడా దీని మీదే వస్తుంది. అంటే జనరల్గా మనం మామూలుగా వేరేగా కాకుండా సింపుల్గా ఏదైనా ప్రపోజ్ చేసినా కూడా అట్లాంటివి కూడా వర్కింగ్ ప్లేస్ బయట ఏదైనా వెళ్ళి ఫంక్షన్స్ అలా కాకుండా వర్కింగ్ ప్లేస్లో ఫిజికల్గా ముందు వేళ వచ్చడం కూడా అంటే ఎవరితో పర్మిషన్ మనం ఏది చేయకూడదు. ఇది బట్టి అని స్వీట్ అని పండుగలో కూడా అది కూడా అన్ని వస్తుందని చెప్పేసి క్యాప్చర్. సో ఇందులో ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? అగ్రీవ్డ్ ఉమెన్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా ఇదే ఉమెన్కి వస్తారు. నాకు డౌట్ వచ్చింది, అక్కడ అడ్వకేట్ ఈజ్ ఆల్సో అగ్రీవ్డ్ దీని కింద యాక్టింగ్ వస్తారా అని చెప్పేసి. ఈ ఉమెన్ ఎవరైనా సరే వస్తారా అనేది వచ్చిందంటే ఇప్పుడు ఈ ప్రిన్సెస్ జరిగింది. షీఈ్ ఆల్సో అగ్రీవ్డ్ ఇండియన్ పార్టీ కింద వస్తారు. అంటే అప్రోచ్ అయ్యే
యోగా అనేది జీవితంలో ఒక భాగమని, ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం చేయటం వలన మనిషి ఆరోగ్యకరంగా ఉంటారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సచివాలయం సిబ్బందికి 2 బ్యాచ్లుగా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అద్దంకి మండలంలో ఉన్న సచివాలయ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు నేటి నుంచి 5 రోజుల పాటు యోగా మీద శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 75 మందికి, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో 75 మందికి యోగా మీద శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో యోగా డే నిర్వహించనున్నారని ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. గ్రామాలలో ఉండే ప్రజలచే యోగా చేయించేందుకు సచివాలయ సిబ్బందికి 5 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారని, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. సౌజన్య she has a CHO, one of the CHO in మోదేపల్లి PSC. అండ్ వీటన్నిటికీ ఇప్పుడు జరుగుతున్న దీనన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి హర్ష సార్, మోదేపల్లి మెడికల్ ఆఫీసరు సార్. ఓన్లీ మార్నింగ్ సెక్షన్ వరకు సార్ రోజు అటెండ్ అవుతారు. ఈవినింగ్ సెక్షన్కి వచ్చేసరికి డాక్టర్ మనోజ్ సార్, ఇంకొక మెడికల్ ఆఫీసరు సార్ ఈవినింగ్ అటెండ్ అవుతారు. సార్ వాళ్ళిద్దరూ దీనికి ఇన్ఛార్జ్ అనమాట. సో లెట్ us స్టార్ట్ అవర్ యోగా సెక్షన్. అందరికీ గుడ్ మార్నింగ్. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యోగా గురించి, ఈరోజు యోగా అంటే ఏంది, దాంట్లో ఫస్ట్ మనం యోగా చేసేటప్పుడు ఏ ఎక్సర్సైజ్ అయినా ముందు మనం స్టిచ్చింగ్స్ చేస్తాం కదా, ఆ స్టిచ్చింగ్స్ ఈ యోగాలో కూడా ఉంటాయి. ఈ యోగా స్టిచ్చింగ్స్ ఫస్ట్ ఈరోజు యోగా స్టిచ్చింగ్స్ అండ్ దీనికి సంబంధించిన ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ వరకు ఈ మార్నింగ్ సెక్షన్ చూసుకుంటున్నాం మనం. ఈ ప్రేయర్ మూమెంట్స్ కూడా ఎందుకు అంటే వీ హ్యావ్ పాజిటివ్ ఎనర్జీ కోసం. ఇదంతా కూడా కంపల్సరిగా ఈ ప్రేయర్ అనేది ఒక మేజర్ పార్ట్ దీంట్లో. దీని గురించి కూడా ఇప్పుడు సార్ చెప్తాడు ఆల్రెడీ మీకు ఈ ప్రేయర్ ఎలా ఉంటుంది ఏంది అనేది. దీని మొత్తం కూడా మనకి మొత్తం ఊపిరి పీల్చడం, వదలడం దీని మీదే బేస్ అయి ఉంటుంది యోగా అంతా కూడా. ఎవరు అంతకు మించి అంటే చెయ్యాలి అని చెప్పనేసి వెంటనే చేసేయొద్దు. మీకు సాధ్యమైనంత వరకు ఎంతైతే బెండ్ అవ్వగలరు, ఎంతైతే స్టిచ్ చేయగలరు అంతవరకు మాత్రమే మీరు చేయండి. ఇన్ కేస్ ఇంకా మేము చెయ్యరు ఒక్కసారిగా బలవంతంగా చేస్తే మాత్రం పట్టకపోతాయి, మనం తర్వాత నెక్స్ట్ స్టెప్కి పోలేమన్నమాట. సో అందరూ దాన్ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇప్పుడు ప్రేయర్ మూమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. దీని గురించి అవి ఒక్కొక్కటిగా చేసుకున్నాం. బటన్ మీద వచ్చేసరికి ఈ ఫింగర్తో టచ్ చేసి ఇలా పెట్టండి. మీ వర్టిబ్రా స్ట్రైట్గా ఉంచుకోండి. ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్. చిన్న ఊపిరి తీసుకో. కాన్సన్ట్రేట్ ఆన్ యోగా. దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయద్దు. ఓం మంత్రాన్ని పలకాలి. చిన్న ఊపిరి తీసుకొని స్లోగా ముద్రలు అనేవి చెప్పాను కదా, ఇలాగ పెట్టుకొని మనం యోగా చేస్తాం అంటాం. సో ఈ ముద్రలు ఏంటంటే ఫస్ట్ ఇది వాటర్ అంటే నీరు స్టైల్గా. సో దీంతోనే యూజ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇదే రివర్స్లో చేస్తాను.
మళ్ళీ ఇలాగే స్టిచ్ చేసుకుంటాము, షోల్డర్స్ తెచ్చుకుంటాము. ఇందాక ఇలా చేసాం కదా, ఇప్పుడు రివర్స్లో చేస్తాము. ఇది ఇట్లాగే ఉంటుంది, రివర్స్. వెనక్కి వదులుతాము. 5 times చేద్దామండి. కొరిసిపాడు మండలం మేదరమెట్ల వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి వెంగోలు వెళుతున్న కారు మేదరమెట్ల వద్దకు రాగానే డివైడర్ను ఢీకొట్టడంతో స్పాట్లో మహిళ మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రఫీలు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు. స్థానికులు, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ఒంగోలు నుంచి అద్దంకి వస్తుండగా ప్రమాదాన్ని గమనించి కారు ఆపి ప్రమాదం పరిశీలించి 108 వాహనానికి ఆయన అనుచరులచే ఫోన్ చేయించి మానవత్వం చాటుకున్నారు. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్కు తరలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ట్రైన్తో చెప్పుకోపాటు నరేంద్ర అదే అంట దానికి 5 ఏళ్ళు కొట్టు ఇంకో నెంబర్ చెప్తాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటుడిగా, రాజకీయవేత్తగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పి వారి గౌరవాన్ని నిలబెట్టారని రఘురామ శర్మ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో బుధవారం రాత్రి ప్రతిభామూర్తుల సభ జరిగింది. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామ శర్మను శాల్వా కప్పి సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. ఎన్టీఆర్ తెలుగు భాష గుర్తింపు కోసం ఎన్నో పోరాటాలు చేశారని, ఎన్టీఆర్ ఆంధ్రుల అభిమాన నటుడు అని వెండితెర వేల్పు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ ప్రజలకు చాటిన రాజకీయ నాయకుడని, పాండవ వనవాసం సినిమాలో భీమసేనునిగా ఎన్టీఆర్కి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఎన్టీఆర్కి సినీ రంగంలో అయినా రాజకీయాల్లో అయినా ఎవరు సాటి లేరని, అతి తక్కువ కాలంలో పార్టీ స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి బడుగు బలహీన వర్గాల ప్రజలలో చిరస్థాయిగా నిలిచారని, ఎన్టీఆర్ విధానాలనే ప్రస్తుత కాలంలో అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయని రఘురామ శర్మ పేర్కొన్నారు. మన ఖ్యాతిని ఢిల్లీలో వినిపించిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారనే.
వారు చేసిన పనులు ఇవాళ చాలా శాశ్వతంగా ఉన్నాయి. 2 రూపాయల బియ్యం కానీ, పక్కా ఇళ్ళు కానీ, ఆర్టీసీ డిపోస్ కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాష్ట్రంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి రామారావు గారని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, రాజకీయంగా చాలా కులాలకి, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఆఖరికి వైశ్య, బ్రాహ్మణ ఇట్లాంటి కులాలందరికీ రాజకీయ చైతన్యం తెప్పించి అందరికీ అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటూ, రఘురామ శర్మ గారి గురించి ఒక్క మాట చెప్తున్నాను. సార్ అన్నారు ఇందాక, ఆయన వ్యాఖ్యాత నేను ఇక్కడ చదువుకునేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వ్యాఖ్యం వినటానికే నేను కళాసాగర్ దగ్గరికి వెళ్ళేవాడిని. అది మాత్రం సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆర్టీసీ కోటయ్య గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు కింద చిన్న కోరిక అడిగారు, అది తప్పకుండా నెరవేరుస్తానని. మహారాజు తెలుగు వారికి చిరస్మరణీయుడు, నిరుపేదలకు ప్రాతస్మరణీయుడు, దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు, సినీ రాజకీయ రంగంలో విశ్వవిఖ్యాతుడు, మరణం లేని 3 అక్షరాలు ఎన్టీఆర్, మరణం లేని 3 అక్షరాలు ఎన్టీఆర్, మరచిపోలేని 3 అక్షరాలు ఎన్టీఆర్. అది దట్ ఈజ్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. తర్వాత ఈరోజు మిత్రులందరూ కూడా రామారావు జన్మదిన సందర్భంగా నన్ను పాండవ వనవాసం సినిమా గురించి సమీక్ష చేయమని అడిగారు. వారందరికీ కూడా నేను నాకు తెలిసినంత వరకు నా శక్తి మేర న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. పాండవ వనవాసం ఇది 60 సంవత్సరాల క్రితం విడుదలైనటువంటి సినిమా. అంటే 1965 జనవరి 14 సంక్రాంతి పండుగకు విడుదలైనటువంటి చిత్రం. 60 సంవత్సరాల నాటి చిత్రాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ దాన్ని గురించి మనం సమీక్ష చేస్తున్నాం అనుకుంటే ఆ సినిమాలో ఉన్న దమ్ము అట్లాంటిది. ఎందుకంటే ఆ సినిమా యొక్క స్టోరీ లైనప్ కావచ్చు, తర్వాత అద్భుతమైనటువంటి దర్శకత్వ ప్రతిభ కావచ్చు, తర్వాత నటీనటుల నటనా విశిష్టత కావచ్చు. మా అర్థంకి చేసుకున్న అదృష్టం మా రఘురామ శర్మ గారు కానీ, మా మూర్తి గారు కానీ, ఇలాంటి నటులు వాక్చాతుర్యం గలవాళ్ళు ఉంటాం. మా అర్థంకి చేసుకున్న పుణ్యం కింద లెక్క. ఎక్కడెక్కడికో విస్తరిస్తూ ఉంది. ఒంగోలు కూడా అర్థంగా ఇద్దరు కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నా కూడా అమ్మో అర్థంగా అంటారు. మా రోటరీ గవర్నర్స్ వచ్చి కూడా మీ అద్దెంకలోకి వస్తే ఎంతో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలా, మీ కవులు మామూలు వాళ్ళు కాదు నాయన అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే మా అద్దెంకకి పేరు. అట్లాంటి మా రఘురామ శర్మ గారు నా గుండె, అదే ఆయన చెప్తాడు. కాసేపు పడమంటే నువ్వు చెప్పేదంతా నా గుండెల్లో ఉంది. ఎందుకంటే మన అద్దెంకలో కానీ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ ఎవరి దగ్గర లేని ఎన్టీఆర్ సినిమాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఒక రాజమండ్రిలో ఉన్నాయి, దగ్గర నా దగ్గర కూడా ఏదో ఒక 50-40 తప్పితే మిగతా అన్నీ ఉంటాయి. మిగతా యాక్టర్ సినిమాలు కూడా ఏదైనా కానీ 1000-1500 నా దగ్గర సీడీల రూపేణా కానీ డివిడీల రూపేణా కానీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇదైపోయినాయి. అంతా వాట్సాప్లోనే మనకు కనపడుతుంది. ఎక్కడ నొక్కుంటే ఏ సినిమా కావాలంటే ఆ సినిమా ఇస్తున్నారు. అందువల్ల మన వాళ్ళని ఆ నాటి నటులు కానీ, మన అద్దెంకే మామూలు చరిత్ర కానీ అన్నీ ఇలాంటి వాళ్ళు ఉండబట్టి మనం మా వెంకట్రావు కానీ ఇలాంటి వాళ్ళు చక్కగా, ఎంత చక్కగా సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు స్టడీ చేస్తారు ప్రతి ఒక్కదాన్ని కూడా. అట్లా మేమైతే ఏంటంటే ఎన్టీ రామారావు గారు కనుక ఆయన స్టడీ చేయాల్సిన అవసరం లేదు, కాడికి వెళ్ళేస్తాడు. థ్యాంక్ యూ అండి. పాపారావు తీసుకో, సన్మానం పొందాలి. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న సన్మానం ఉంది. వర్ణమిత్రుల వారితో వారణాసి వారు చిన్న సభికుల హృదయ సమ్మోహన పరచుతూ
నేటి పని ఒత్తిడి కాలంలో మనిషి రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం ఎంతో అవసరమని అద్దంకి పురపాలక సంఘ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన యోగా ట్రైనర్లకు గురువారం నుంచి 3 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని కమిషనర్ రవీంద్ర ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చిన యోగా శిక్షకులు యోగా అంటే ఏమిటి, వాటి ప్రాముఖ్యత గురించి వివరించి యోగా చేయించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం వైజాగ్లో జరుగుతుందని ప్రజలకు యోగా గురించి తెలియజేసి వారిచే యోగా చేయించేందుకు సచివాలయ సిబ్బందికి యోగాపై 3 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారని కమిషనర్ రవీంద్ర చెప్పారు. ప్రతిరోజు యోగా చేయటం వలన బీపీ, షుగర్ అదుపులో ఉంచుకొని మనిషి మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చునని కమిషనర్ తెలిపారు. 8, 9, 10. Stop. Celebrating. Now, inhale, bend, right side, correct. From the center, again inhale, opposite side, exhaling up to center. Good, turn down, 1, 2, 3, 4, 5, 10 rounds. Stretch feel avadi stretch cheyalem vaga. 3, 4, 5, 6, 7, 9, 10. 5, 6, 7, 8, 9, 10. Now slowly release. మళ్ళీ శవాసనంలోకి వెళ్ళి రిలాక్స్ అయిపోండి. పామ్స్ పైకి ఉండాలి. మీ యొక్క అరచేతులు పైకి చూపించాలి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. లెగ్స్ రెండు దగ్గరికి పెట్టేయండి. నౌ సేతు బంధాసన్. Inhale, rise. 2, exhale, down. Count setu. Inhale, rise. Exhale, down. 3, 4, 5, 6. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.